ఓం శ్రీరామశరణం మమ 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 శ్రీరామశరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం ముముక్షు వ్యవహార ప్రకరణం 4వ సర్గము అయిపోయి 5వ సర్గలోకి ప్రవేశించాం. 4వ సర్గలో వశిష్ఠ భగవానుడు సదేహం విదేహ ముక్తుల గురించిన పరిష్కారం చేసి ముముక్షువులు ఎలా వ్యవహరిస్తే తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, ఇక్కడ ప్రయోజనం అంటే మోక్షం అనే విషయాన్ని గురించి బోధ మొదలుపెట్టారు. ఈ బోధ లోకాలు సృష్టించబడేటప్పుడు ప్రథమంలో బ్రహ్మదేవుని చేత వశిష్ఠాది బ్రహ్మదేవుని సంతానానికి ఇవ్వబడింది. ఇది వారి నుంచి లోకానికి అంతటికీ కూడాను ఈ బోధ అందుబాటులోనికి వచ్చింది. ప్రయోజనం ఏమిటి అంటే శాంతి. శాంతి అన్నదానికి అర్థం ఏమిటి అంటే అన్యత్వం ఉన్నది అనే భ్రాంతి వలన జీవుడు ఆందోళనని అనుభవిస్తాడు, అశాంతిని అనుభవిస్తాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి వాస్తవం ఎరుకపడినట్లయితే లోకం సంతోషంగా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. ఏమిటా వాస్తవము అంటే అవిచ్ఛిన్న చిదాత్మైక అపమానస్తి అనేతరత్ స్వసంకల్పవశాత్ బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. ఇది వాస్తవం. ఇలా కాకుండా అన్యంగా తోస్తూ ఉన్నట్లయితే దాన్ని సంసారం అంటాము. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా బ్రహ్మదేవుడు ఉపదేశించిన విధంగా కనుక ప్రతి ఒక్కరి స్పృహ కూడా వర్తిస్తూ ఉన్నట్లయితే అది బ్రాహ్మీ స్థితి, పరమరతి అనే పేరుతోటి చెప్తాం. ఈ స్థితిని సాధించడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలి? ఏమిటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి? నేను ఫలానా చంద్రశేఖర్, ఫలానా రామచంద్ర, ఫలానా వశిష్ఠ, ఫలానా ఇంకొకటి, ఫలానా ఇంకొకటి. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ ప్రస్తుత పరిస్థితి నుంచి, ఇటువంటి అనుభూతి నుంచి బ్రహ్మదేవుడు ఉపదేశించిన లేక బ్రహ్మదేవుడు ఉండిన, బ్రహ్మదేవుని చేత ఉపదేశించబడిన సాక్షాత్ బ్రహ్మమూర్తులైన ఈ బ్రహ్మమానస పుత్రులు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఎలా అనుభవించాలి అంటే ఆ జ్ఞానం ద్వారా అనుభవించాలి. దానికి కావాల్సినది ఏమిటి అంటే పౌరుషం. జీవుని యొక్క స్పందనని పౌరుషము అంటాం. ఈ స్పందాన్ని ప్రకటించేటప్పుడు, ప్రయత్నం చేసేటప్పుడు అతన్ని పురుషుడు అనే పేరుతో పిలుస్తాం. ఈ జీవుణ్ణి, ఈ పురుషుడే తాను ఒక చోట పురుషుణ్ణని, ఒక చోట స్త్రీనని పేరుతోటి చెబుతూ ఉంటాడు. ఈ పురుషుడు, ఈ స్త్రీ అనే పేరుతోటి చెప్పుకొడుతున్న ఈ జీవుడు నిజానికి స్త్రీ స్వభావం కలిగిన పరమ ప్రకృతి. ఈ పరమ ప్రకృతి యందలి ఈ అన్యత్వ దోష దర్శనం ఏదైతే ఉన్నదో దాని నుంచి తొలగిపోయి కేవల మూల ప్రకృతి స్వరూపంగా మారటం సాధకుని యొక్క లేక ఆ స్థితి నుంచి జారిపోయిన ఏ జీవుని యొక్క అయినా లక్ష్యం. దీన్నే మోక్షం అనే పేరుతోటి పిలుస్తూ ఉన్నాం, ముక్తి అనే పేరుతోటి పిలుస్తాం, నిర్వాణం అనే పేరుతో పిలుస్తాం, నిర్వృత్తి అనే పేరుతో పిలుస్తాం, పలు విధాలుగా పిలుస్తాం. శాంతి అంటాం, దీన్నే సమాధి అంటాం. ఎన్ని పేరుతో పిలిచినా సరే తనతో తాను ఉండడం, తనలో తాను ఉండడం, తనతోటే తాను వర్తించటం అనే కార్యక్రమంలోకి ప్రవేశించటం. తనతోటి తాను వర్తించే దగ్గర కర్మ అనేది లేదు కాబట్టి, అంటే
కర్మ ఫలానికి ప్రత్యేకమైన అధికారం ఉండటము లేకపోవడం అనేది సంభవించదు. కాబట్టి అతడు కర్మబద్ధుడు కాకుండా ఉంటున్నాడు. కానట్లయితే కర్మబద్ధుడు అవుతూ ఉన్నాడు. కర్మబంధమే ఈ సంసార బంధం, సంసార బంధమే కర్మబంధం. దీని నుంచి బయటపడాలంటే పౌరుషాన్ని ప్రదర్శించాలి. అంతేకాని నన్నెవరో నడుపుతున్నారు అనే భ్రాంతిలోకి వెళ్ళకూడదు. ఈ పౌరుషాన్ని ప్రదర్శించే క్రమంలో కూడా నా ఇష్టం వచ్చినట్లుగా ప్రయత్నం చేస్తానంటే ఫలితం రాదు, అనర్థాలు కలుగుతాయి. అనర్థం అంటే నువ్వు కోరకుండానే వచ్చే ఫలాన్ని అనర్థము అంటారు. అంటే నువ్వు ఒకటి కోరుతుంటావు, మరొకటి వస్తుంది, దాన్ని అనర్థం అంటావు. వచ్చిన దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ అనుభూతిని కూడా నువ్వు వాస్తవం అని చెప్పి భ్రాంతిలో పడతావు కాబట్టి అది అనర్థమై కూర్చుంది. వాస్తవానికి వచ్చేది ఏది కూడా తన నుంచి కాక అన్యం నుంచి ఎక్కడి నుంచి రావటం లేదు. ఈ స్పృహ లోపించినప్పుడు అది అన్యంగా మారి ఇతన్ని బంధించి వేస్తున్నాం తప్ప స్పృహ కలిగిన తర్వాత ఆ ఇబ్బంది లేదు. ఇదే సాధనలన్నిటికీ కూడా అంతం. ఈ స్పృహ లభించేంత వరకే సాధనలు తప్ప ఆ తర్వాత సాధన అనే మాటకి అర్థం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీకు నీవు స్త్రీగానో పురుషుడిగానో పండితుడిగానో అపండితుడిగానో ఫలానా వాడిగానో ఏయో నానా పదవులతోటి నీకు నువ్వు అనుభవానికి వస్తున్నా నీవు గట్టెక్కవలసి ఉంది. కాబట్టి దీనికి పనికొచ్చేది పౌరుషము. దీనినే కర్మ అనే పేరుతో చెప్తాము. ఈ కర్మ శాస్త్రీయము అశాస్త్రీయం అని రెండు విధాలుగా ఉంటుంది. శాస్త్రీయం అంటే నేను చెప్పడం జరిగింది మీకు. బ్రహ్మదేవుడు ఉపదేశించిన విధానంలో ఆ స్పృహతోటి చేసే ప్రతి కర్మ కూడా శాస్త్రీయం అవుతుంది. స్పృహ లోపించి బ్రహ్మదేవుడు చెప్పిన జ్ఞానాన్ని అనుసరించడం అనేది స్వర్గ కారణం అవుతుంది. ఇహలోకంలో భ్రష్టత్వాన్ని రాకుండా వరాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని అర్థం చేసుకొని బ్రాహ్మీ స్థితి యందు ఉండి బ్రహ్మకర్మ నిర్వర్తించడం అనేది ఉత్తమోత్తమైనది. ఇది వశిష్ఠాది మహామునులందరూ జీవించే విధానం, బ్రహ్మదేవుడు జీవించే విధానం. నామరూపాలతోటి వ్యవహరించబడుతున్న సర్వులు జీవులు అనే విషయాన్ని గుర్తించాలి. వీరిలో బ్రాహ్మీ భావం కలిగిన వాళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి గుర్తించాలి. ఇక ఆ రెండవది అయిన అశాస్త్రీయత అనేది బ్రాహ్మీ స్పృహ లేకుండా తనకు తోచిన రేదిలో ఇది శ్రేయస్సు అని చెప్పి భావనతోటి వర్తిస్తూ ఉండగా వచ్చే ఫలితము, ఆ ఫలితానికి బద్ధత్వము, అంటే దాన్ని తప్పనిసరిగా నువ్వు అనుభవించవలసి రావటము, ఆ స్థితిని, ఇదంతా అశాస్త్రీయమైన కర్మ అనే పేరుతోటి చెబుతాము. దీని యందు బ్రాహ్మీ స్థితి లేనట్లయితే లేదు కాబట్టి అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సంసార బంధం చిత్ర విచిత్రంగా మోహ కారణమై ఉండి ఆ మోహం వల్ల ఏది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం కూడా తెలియక నానా చిత్ర విచిత్రమైన లక్ష్యాలు కనపడుతూ ఆ లక్ష్యాల వెంటే పరుగులు తీయటం జరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్యం వెంట పరుగు తీసేటప్పుడు అతడు సంపూర్ణంగా ఇది మంచిదని చెప్పి విశ్వసిస్తూ పరుగు తీస్తూ ఉంటాడు. ఇదే పరమజ్ఞానం అనే భ్రాంతితోటి పరుగు తీస్తూ ఉంటాడు. అదే ఇప్పుడు ప్రస్తుతం మనకు కనపడుతున్న ఈ కలియుగంలో సమకాలీనంగా అలా వృద్ధి పొందుతూ ఉన్న పోకడ. ఏదో వస్తు సముదాయం వల్ల నేను సుఖంగా ఉంటాననే భ్రాంతితోటి, నేను ఈ దేహం అనే భ్రాంతితోటి లోకమంతా వర్తిస్తూ ఉన్నది, స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కొంచెం ఇప్పుడు ఈ బోధ మీకు వినపడేకుంది. నీకు ఈ బోధ గురించి ఏమాత్రమైనా నువ్వు కొంత విచారణని అవలంబించే కొలది నీకు ఈ విషయం సుస్పష్టం అవుతుంది. ఇవన్నీ కూడా అవసరం లేకుండా వేరే ఉద్దేశం వల్ల ఇటువంటి అవసరాలు కలిగి దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో ఉద్దేశం సదుద్దేశంగా కనపడుతున్నప్పటికీ శాస్త్రీయత లేకపోతే బ్రాహ్మీ స్పృహ లోపించటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది అనే విషయం మనకి అర్థమవుతుంది. బ్రాహ్మీ స్పృహ కలిగి ఉండి శాస్త్రము అందుబాటులో లేనప్పుడు, అంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన శాస్త్రం అందుబాటులో లేనప్పుడు ఆ స్పృహతోటి చేస్తున్నాడు కాబట్టి అతడి కర్మలన్నీ అకర్మలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి అప్పుడు అతడు చేసినదే శాస్త్రం అవుతుంది. అది ఇబ్బంది లేని విషయం.
కాబట్టి బ్రహ్మదేవుడిచ్చిన శాస్త్రము, బ్రాహ్మీ స్పృహ, ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పంటే స్పృహయే గొప్పది. కారణం ఏంటంటే శాస్త్రం అందుబాటులో లేకపోయినా స్పృహ వల్ల సర్వము శాస్త్రం అవుతున్నది. స్పృహ లేనట్లయితే శాస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ విచారణ లేనందువల్ల, దాని గురించి స్పష్టమైన అవగాహన లేనందువల్ల ఏదో ఒక నాటికి ఒక ప్రమాదం జరగటానికి అవకాశం కలుగుతూ ఉన్నది. ప్రమాదం ఎలా జరుగుతుంది అంటే దానిని సంపూర్ణంగా తెలుసుకోకపోవడం అనే తమస్సును నువ్వు ఆశ్రయించి ఉన్నావు కాబట్టి, తమస్సు ప్రమాదానికి కారణం అవుతుంది కాబట్టి నిస్సందేహంగా ప్రమాదాలు జరుగుతాయి. అలా ప్రమాదాలు జరిగియే లోకంలో సత్యయుగం నుంచి కలియుగం అనేది అనుభవానికి వచ్చింది లోకం. ఈ కలియుగమే, ఈ చుట్టూ ఉండే ఈ అనుభూతియే, వీటన్నిటి ఎందే అంతటా బ్రాహ్మీ స్పృహ విస్తరించి కనుక ఉన్నట్లయితే, నిండిపోయి ఉన్నట్లయితే సత్యయుగమే అనుభవానికి వస్తుంది, బ్రహ్మలోకమే అనుభవానికి వస్తుంది. ఇది స్థితి. ఇది టూకీగా మీకు చెప్పాను. ఇప్పుడు వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్న విషయం ఏమిటి అంటే పౌరుషాన్ని ఆశ్రయించాలి. దీన్నే ప్రవృత్తి అనే పేరుతో కూడా చెబుతాం. ప్రవృత్తిరేవ ప్రథమం యథా శాస్త్ర విహారిణాం ప్రభేవ స్వర్ణ భేదానాం సాధని సర్వకర్మణాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ప్రవృత్తి మాత్రమే, అంటే ప్రయత్నం మాత్రమే. నువ్వు నిత్యం చేసే పనే నీకు ఫలితాన్ని ఇస్తుంది. పని లేకుండా సోమరిగా కూర్చునేవాడికి ఏ ఫలితము రాదు. ఇక ఈ పని కూడా శాస్త్రీయంగా చేయాలి. శాస్త్రీయంగా చేద్దాము అని చెప్పి దాని ప్రకారం నడుచుకుంటూ పని చేస్తున్న వాళ్ళకి, వారికి అవసరమైన సిద్ధి కలుగుతుంది. ఏమిటా సిద్ధి అంటే ఇహలోకంలో అవసరమైన సిద్ధులు కలుగుతాయి. అదేవిధంగా లోకాతీతమైన మోక్షం అనే సిద్ధి కూడా కలుగుతుంది. అంటే లోకాల నుంచి విడుదల పొందడం అనేది కూడా కలుగుతుంది. ఈ లోకం ఒక బంధం, ఒక జైలు, ఒక కారాగారం. దీని విస్తృతి అనంతంగా ఉంది కాబట్టి ఇది కారాగారం అనే విషయము అంత చప్పున బోధపడదు. సామాన్యంగా మనం ఏర్పరచుకున్న కారాగారాలు చుట్టూ గోడలతోటి అతిక్రమించడానికి కష్టంగా ఉండి దుర్గంగా నిర్మించబడి ఉంటాయి. కాబట్టి ఇదిగో దాని అవతల చాలా సుఖమయమైన ప్రపంచం ఉంది, లోపల మేము బాధలు పడుతున్నాం, మేము బంధించబడి ఉన్నాం, మాకు స్వాతంత్ర్యం లేదు అనే ఒక భావంతో లోపల జీవులు, ఆ కారాగార బుద్ధులైన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ కారాగారంలోనే జన్మించి అక్కడే పెరుగుతూ ఉంటూ ఉండేవాడికి బయట ఏదో చాలా బాగుంటుందంట అనే విషయం తెలుసు, కానీ లోపల వాడు జన్మస్థలంలోనే వాడు ఉంటాడు. అలానే ఈ లోకం అనే కారాగారంలో జన్మించిన వీళ్ళందరూ కూడా బయట ఏదో ముక్తి, దీనికంటే అధికమైన సుఖం కలిగేది, సమసుఖం అనేది పేరుతోటి ఉన్నది, పారమాత్మికమైనది. కానీ ఇందులో కూడా చాలా సుఖాలను అనుభవించవచ్చు కదా. ఇందులో స్వర్గం, నరకం, పాతాళం, భూలోకం, నానా ఉత్తమ జన్మలు, సుఖమయమైన జన్మలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కూడా పని చేయవచ్చు కదా. ఎలా అయితే ఎక్కడికక్కడ ఎవరైనా సరే అక్కడికక్కడే సుఖాన్ని ఎట్లయితే చూసుకుంటాడో, అది కారాగార బద్ధుడైనా విముక్తుడైనా సరే ఎక్కడికక్కడ ఆయా పరిస్థితుల్లో సుఖాన్ని ఎట్లయితే చూసుకుంటూ ఉన్నాడో, అలానే ఈ బద్ధులైన జీవులందరూ కూడాను ఒక దానిని అంగీకరించి, ఆ బద్ధత్వాన్ని లేకపోతే ఆ పరిస్థితిని అంగీకరించి దాని ఎందే లోకలకలాడుతూ ఉన్నారు ఆయా ప్రయత్నాలతోటి. ఈ ప్రయత్నాలన్నీ కూడాను అశాస్త్రీయమైన పేరుతోటి చెప్పబడతాయి, ఉచ్ఛాస్త్రీయము అని చెప్పి చెప్పబడతాయి. ఏమిటి ఇప్పుడు మరి శాస్త్రీయం అంటే, ఈ సృష్టికి కారణం ఎవరు, ఆ సృష్టికర్త ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సృష్టిని అంతా కూడా నింపి, ఏ జ్ఞానంతో నింపి సృష్టిని అంతా తయారు చేశారు, సిద్ధం చేశారు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే శృతి, స్మృతి అనే రెండు మాటలు వినిపిస్తాయి. అంటే వేదము, ధర్మశాస్త్రము అనే రెండు మాటలు వినిపిస్తాయి. వేదం అనేది పరమతత్వాన్ని గురించి, అలానే దేవత ఆరాధన గురించి, రెంటి గురించి తెలియజేస్తుంది. పరమతత్వాన్ని తెలియజేసే భాగాన్ని, వాస్తవాన్ని తెలియజేసే భాగాన్ని ఉపనిషత్తు అని, దానికి ముందు లోకంలో శుభంగా నానా స్థితులు, ఇంద్రత్వాది నానా పదవులు సంపాదించడానికి అనువైన జీవన విధానాన్ని
ఆ దర్శనాన్ని ఆయా కర్మల్ని ప్రవచించేదాన్ని వేదం అని పేరుతోటి చెప్తాం. అయితే ఈ రెండు కూడా ఈ లోకం అనే అనుభవంలో మాత్రమే ఇవి ఉంటాయి. ఇక ధర్మశాస్త్రం అనేది లోకంలో తాను మానవుడిగా జన్మించాడా, స్త్రీగా జన్మించాడా, పురుషుడిగా జన్మించాడా, రాజుగా ఉన్నాడా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలలో, అంటే ఇక్కడ వర్ణాలు అంటే కేవలం పుట్టుకతోటని కాకుండా ప్రవృత్తిని అనుసరించి ఎటువంటి కార్యక్రమంలో ఉన్నారు, ఆ కార్యక్రమంలో ఉంటే వాళ్ళ ధర్మాలు ఏమై ఉంటాయి, ఆ ధర్మం అనేది ఏమిటి అసలు అంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మొట్టమొదటి నిలబెడుతుంది, అక్కడి నుంచి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది ధర్మం యొక్క స్వరూపం. ఈ ధర్మం ఎప్పుడు కర్మ రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ కర్మని అనుసంధించడం ఏదైతే ఉందో శాస్త్రీయత అని చెప్పి పేరుతోటి చెప్పబడుతుంది. అది ఇక అశాస్త్రీయత అంటే ఏమిటంటే నేను ఈ మానవుణ్ణే అని చెప్పి నిర్ణయించి, ఇదిగో ఈ రక్తమాంసమయమైన ఈ శరీరము, దీని యందు ఇది ఆహారము, నిద్ర, భయం, మైథునం, ఇవి అవసరాలు. ఈ అవసరాలను అనుసరించి నాకు తోచిన విధానంలో వీటిని సంపాదించుకొని నేను అనుభవిస్తాను అనుకుంటూ అవే లక్ష్యాలుగా కలిగి ఉంటూ స్వర్గం, నరకం, పాతాళం ఇత్యాది, లేకపోతే భూలోకం అనే ఇత్యాది మాటలతో నాకెందుకు, ప్రస్తుతం ఇదిగో నేను ఈ మనిషిని, ఇలా ఉన్నాను, నాకు ఇది కావాలి, ఈ తిండి కావాలి, ఈ తోడు కావాలి, ఈ నిద్ర సుఖం కావాలి అనే ఈ ఆలోచనతోటి నన్ను నేను రక్షించుకోవాలి, నా దాన్ని నేను రక్షించుకోవాలి అనే భావంతో నడవటం ఏదైతే ఉందో ఇది అశాస్త్రీయత, జ్ఞానం లేకుండా ప్రవర్తించే తీరు. దీన్ని పశువృత్తి అనే పేరుతోటి చెప్తుంటాయి శాస్త్రాలు దీన్నే. సో పశువృత్తి యందు ఏదో విజ్ఞానం అనే పేరుతోటి జ్ఞానం ఇటువంటి లేవని కాదు, అదే ఆ దానిని వేదికగా చేసుకొని అవసరాన్ని అనుసరించి శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ ఇదిగో ఇప్పుడు మనకు కనపడుతున్న గ్యాడ్జెట్స్ అన్ని కనిపెడుతున్నాం. వీటికి అంతు పొంతు లేదు. ఒక 500-600 ఏళ్ల క్రితంకి వెళితే ఇదిగో ఇటువంటి వస్తువు ఒకటి మనకు అవసరం అవుతుందనే భావన వాళ్ళకి లేదు. ఇవి ఉంటాయని వాళ్ళని కనుక ఎవరినైనా ఇప్పుడు తీసుకొచ్చి చూపించామంటే కనుక ఇదంతా ఆశ్చర్యంగాను, అక్కడ అలాంటి వాళ్ళలోనే పండితులను తీసుకొస్తే ఆహా ఈ అశాస్త్రీయత అనేది ఎంత దూరం తీసుకొచ్చింది, వీటన్నిటి వైపు చూపిస్తుందే తప్ప వాస్తవం వైపు ఇది చూపించడం లేదే అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇప్పుడు మనం విచారణ ద్వారా దీన్ని మనం స్పష్టంగా దర్శించవచ్చు. నువ్వు ఎన్ని గ్యాడ్జెట్స్ కనిపెట్టినా, ఎన్ని చేసినా సరే జీవితానికి అంతం అనేది ఒకటి కనిపిస్తున్నది. ముసల్తనం రావటం అనేది తప్పడం లేదు, రోగాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు, అశాంతి పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు, రక్షణోపాయాలు అధికంగా అవసరం అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏది శుద్ధంగా లేదు, తినే తిండి శుద్ధంగా లేదు, ఆలోచన శుద్ధంగా లేదు, ఏ వస్తువు శుద్ధంగా లభ్యం కావడం లేదు. గాలి కలుషం, నీరు కలుషం, భూమి కలుషం, సర్వం, ఆకాశం కూడా కాలుష్యమే. గమనిస్తే పంచమహాభూతాలన్నీ కూడాను కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ స్థితి, ఇంతకు ముందు లేని స్థితి అంటే ఇదిగో ఈ పోకడ వల్ల వచ్చింది. ఈ పోకడ మొట్టమొదట్లో చాలా ఉదాత్తమైనదిగా అందరినీ చిమికి మేలు చేసేది అనిపించే దానిలాగా ఉంటుంది. అందరూ ఎవరు అంటే ఆలోచన చేయకుండానే, ఇదంతా ఎలా జరుగుతుందని ఆలోచన చేయకుండానే ఏదో ఒక స్థితిని ఆలంబనగా చేసుకొని, అంటే నేను మానవుణ్ణి, ఈ సమాజం ఇది, ఈ పరిస్థితి అనే ఒక భావాన్ని ఆలంబనగా చేసుకొని అక్కడి నుంచి శక్తియుక్తులన్నిటినీ ప్రదర్శించడం ద్వారా ఇటువంటి స్థితులు లభ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్రాహ్మీ భావంలో ఉన్నవాడి యొక్క ఆదేశాన్ని అనుసరించి జీవితాన్ని కనుక సాగించినట్లయితే అతడు స్పష్టమైన స్పృహ కలిగి ఉంటాడు. కాబట్టి ఏమిటి, ఆత్మిక స్పృహ లేకపోతే పారమాత్మిక స్పృహ కలిగి ఉంటాడు. కాబట్టి అతడికి పరమశ్రేయస్సు ఏమిటి, జీవభావ బద్ధులై ఉన్న ఈ పరమ చైతన్యానికి, జీవభావ బద్ధమై ఉన్న పరమ చైతన్యానికి పరమశ్రేయస్సు ఏమిటి అని ఆ బ్రాహ్మీ స్థితి ఉన్నవాడు గుర్తించగలిగి ఉంటాడు. కాబట్టి ఇలా జీవించండి అని చెప్పగలుగుతాడు.
కాబట్టి ఆ విధంగా నడుచుకుంటూ ఉండేవాడు క్రమంగా తానేమిటో అన్న వాస్తవాన్ని గ్రహించి భ్రాంతిని విసర్జించి ముక్తి అనే స్థితిని నిరంతరం అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి శాస్త్రం ఏమిటి, అశాస్త్రం ఏమిటి, ఏది నీవు అనుకునే పనిని మరొక తోడుగా వచ్చే అనర్థం అనేది ఏమీ లేకుండా శుద్ధంగా ఆ ఫలితాన్ని అందిస్తుందో అది శాస్త్రం. అంటే ఒకటి పని చేస్తూ ఉంటే మరొకటి కూడా జరిగితే దాన్ని శాస్త్రం అని చెప్పి అనరు. మరొకటి జరిగేది శుభమైతే సంతోషమే, కానీ దానికి తద్వ్యతిరిక్తమైనది మరొకటి ఏదైనా ప్రాప్తిస్తే అక్కడ తేడా పడినట్లు లెక్క. ఈ విషయాన్ని గుర్తించాలి. దేన్ని మనం ఆశించామో ఆశించిన ఫలితము శుద్ధంగా లభ్యమైనట్లయితే అది శాస్త్రీయంగా జరిగిన కర్మయే అని చెప్పి మనం గుర్తించాలి. కాక వేరేదేమైనా జరిగితే గనక అశాస్త్రీయత అక్కడ వచ్చినది అనే సంగతిని గుర్తించాలి. మీరు రోజు అన్నం వండుతారు, అన్నం ఎక్కడ కింద అడుగు పొర కానీ పై పొర కానీ ఎక్కడ పడవకుండా సమాన స్థాయిలో ఉడికి చక్కగా వచ్చినట్లయితే దానిని చక్కగా వచ్చిందంటాం. కానీ అది శాస్త్రంగా పద్ధతిగా వండబడిందని చెబుతాం. తెలిసి పని చేయబడింది. ఇది వండిన వాళ్ళకి వంట ఎలా చేయాలో తెలుసు, ఈ తత్వం అర్థమైన వాళ్ళు ఈ పని చేశారు అని చెప్పి మనం చెప్పగలుగుతాం. అడుగంటింది, ఓహో ఎక్కడో నిర్లక్ష్యం, ఆలస్యం, గమనింపు లేకపోవటం అనేది ఇక్కడ ఉండడం వల్ల అన్నం అడుగంటడం జరిగింది. ఏమిటా గమనింపు లేకపోవటం? ఆలస్యంగా దించటం, అధికమైన వేడికి గురి చేయటం, ఎంత సమమైన వేడి కావాలో లేదో చూడకపోవటం, సరైన పాత్రలు వాడకపోవటం ఇత్యాది అనేక కారణాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ అశాస్త్రీయం కిందకు వస్తాయి. అలానే మోక్ష ప్రాప్తి అనేది ముఖ్య లక్ష్యంగా కలిగి ఉన్నవాడు ముముక్షువు. అతడికి ఆ పని ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. అతడు మొట్టమొదట ఆ పనికి అడ్డుగా ఉన్నదేమిటి, దానికి ఆటంకపరిచేవి ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ శరీర రూపంలో ఇతడికి కనపడుతున్నదంతా కూడా ఇంద్రియ సమూహమే అని చెప్పి చెప్పాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఎన్నోసార్లు. ఇంద్రియ విషయాలే ఈ శరీర రూపంలో కనిపిస్తున్నాయి తప్ప ఇంద్రియ విషయాలు కాకుండా శరీరం అనే ప్రత్యేకమైన పదార్థం అంటూ ఏమీ లేదు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇంద్రియ విషయాలు ఆ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నప్పుడు అవే వాస్తవంగా తోస్తాయి తప్ప అచ్చమైన వాస్తవం అనేది ఎరుకపడదు. కాబట్టి ఈ ఇంద్రియాలకు కనుక అనుమతినిచ్చి ఆయా విషయాల్ని గ్రహించడానికి వాటిని అనుమతించినట్లయితే అవి గ్రహిస్తూ ఇంకా కోరుతూ ఉంటాయి. వాటినే నిజం అనుకుంటూ ఉంటాం కాబట్టి గందరగోళం అవుతుంది. ఇది పశువులు చేసే పని. అందువల్ల దీన్ని పశు ప్రవృత్తి అనే పేరుతో చెబుతాం. ఏమిటి ఇంద్రియాలు ఏమి చేస్తాయి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే వాటిని స్వీకరిస్తూ ఉంటాయి. వాటి యందు రాగద్వేషాలు సహజంగానే ఇంద్రియాలకు ఉంటాయి. రాగద్వేషాలు ఏమిటంటే, ఓ శ్రావ్యమైన సంగీతం వినిపిస్తున్నది, చెవికి అది ఇష్టంగా ఉంటుంది. చెవికి ఇష్టంగా ఉండటం అంటే మనసుకి ఇష్టంగా ఉంటుంది. అదే కఠోరమైన శబ్దం వినిపిస్తూ ఉన్నది, అది అయిష్టంగా ఉంటుంది. రెండు శబ్దాలు ఏసము, రెండు అదే ఇంద్రియం నుంచి గ్రహించబడుతూ ఉన్నాయి. అలానే ఘ్రాణం తీసుకుంటే సువాసన దుర్వాసన, భరించగలిగే వాసన భరించలేని వాసన, సమమైన స్థితి. రుచిని తీసుకున్నా సరే ఉప్పు ఎక్కువ తక్కువ సమము, పులుపు ఎక్కువ తక్కువ, చేదు ఎక్కువ తక్కువ, తీపి ఎక్కువ తక్కువ. ఈ విధంగా షడ్రుచులు వాటి యొక్క తీవ్రతలను అనుసరించి, వాటి యొక్క స్థాయిని అనుసరించి ఎక్కువ తక్కువలతోటి రాగద్వేషాలని ప్రదర్శిస్తూ ఉంటాయి, కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి లోబడిపోవటం, రాగద్వేషాలకు లోబడిపోవటం, ఈ ఇంద్రియ విషయాల్ని గ్రహించడంలోనే కాలమంతా గడిచిపోతూ ఉండడం, అదే వాస్తవం అని చెప్పి అనిపించటం పశు ప్రవృత్తి. కాబట్టి ఇది ముక్తికి అడ్డుగా ఉన్న విషయం కాబట్టి వాటిని నియంత్రించాలి. ఇది శాస్త్రం. ఎలా నియంత్రిస్తావు?
వాటిని నియంత్రించడం ఎలా సాధ్యం అవుతుంది అసలు? ఎందుకంటే నువ్వు ఏ ముక్తి గురించి అయితే ప్రయత్నం చేస్తున్నావో ఆ ముక్తికి చేసే ప్రయత్నంలో ఉపయోగపడుతున్నది ఈ శరీరమే. ధర్మాలన్నిటినీ సాధించి పెట్టేది ఇదే, ముముక్షు ధర్మాన్ని కూడాను సాధించి పెట్టేది ఇదే, ఈ శరీరమే. అటువంటిప్పుడు ఈ శరీరము పంచేంద్రియ సమన్వితం కాబట్టి ఆ ఇంద్రియాలు పనిచేయకుండా ఉండడం అనేది జరగదు కాబట్టి, అలా జరగకపోతే పని కాదు కాబట్టి దీన్ని వాడుతూనే ఉన్నావు కదా, ఎలా జయించాలి? ఈ విషయాన్ని తెలుసుకోవటమే శాస్త్రాధ్యయనం. ఎలా చేయాలి అంటే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? రాముల వారు ముందుగానే చెప్పినట్టు ఇదంతా అహంకారమే ఈ అనర్థానికి అన్నిటికీ మూలం అని చెప్పారు. కాబట్టి అహంకారాన్ని పరిహరించాలి. అహంకారాన్ని ఎలా పరిహరిస్తావు ఏమిటి అంటే, నేను స్వతంత్రుణ్ణి అనే భావనని ప్రక్కన పెట్టేసి నీ స్వాతంత్ర్యాన్ని స్వతంత్రంగా బ్రాహ్మీ భావ స్థితిలో ఉండేవాడికి దఖలు చేయాలి, పరమాత్మకి దఖలు చేయాలి. చేసినట్లయితే పరమశ్రేయస్సు అక్కడ మాత్రమే దర్శించబడుతుంది. కాబట్టి ఆ దర్శన శక్తి కలిగిన ఆ జీవుడు నీకు పరబ్రహ్మమై ప్రాప్తిస్తాడు. ప్రాప్తించి ఇదిగో ఈ పని చేయి, ఇలా నడుచుకో అని చెబుతాడు. ఇలా నడుచుకో అని చెప్పినప్పుడు ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఉన్న ఈ జీవుడికి ఆ సమయంలో అది ఇష్టం కాదు. అతడికి వేరే కోరికలు అవి ఉంటాయి. కానీ గురువాదేశము లేకపోతే బ్రహ్మాదేశం అనేది ముఖ్యమైనది కాబట్టి వాటి నుంచి నివర్తించి ఆదేశాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. కాబట్టి అతడు పశు ప్రవృత్తి నుంచి తొలగిపోయి ఈ ఇంద్రియాల మేతలు వేస్తూనే పని పూర్తి చేసే స్థితి లభ్యమవుతుంది. ఇది రహస్యం, సాధన రహస్యం. ఈ సూత్రం అర్థమైతే స్వయంగానే ఎవరికి వాళ్ళు పనులు సాధించుకోవచ్చు. సూత్రం అర్థం కానంతసేపు కూడాను బద్ధులై స్వతంత్రాన్ని స్వతంత్రంగా అప్పజెప్పేసి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఎప్పటికీ తనకంటూ ఒక యజమానిని కలిగి ఉండడం అనేది ముఖ్యం. ఒక పతిని కలిగి ఉండడం అనేది ముఖ్యం. ఒక ప్రభువుని కలిగి ఉండడం అనేది ముఖ్యం. అది ఉన్నంతసేపు తాను చేస్తున్న కర్మలకి తాను బాధ్యుడు కాకుండా ఉంటాడు. కర్మలకు బాధ్యత లేకుండా ఉండడమే జన్మ రాకుండా ఉండడం, దుఃఖ స్థితిని పొందకుండా ఉండడం, పాపం లేకుండా ఉండడం. ఏ విధంగా అయితే ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఎన్ని లెక్కలు డొక్కలు తాను చూస్తూ ఉన్నప్పటికీ, వాటిల్లో లాభ నష్టాలను పరికిస్తూ ఉన్నప్పటికీ తనకు ఎటువంటి లాభం కానీ నష్టం కానీ వాటి వల్ల కలగదో, తనకి రావలసిన ఆ వేతనం ఏదైతే ఉందో శుద్ధంగా లభ్యమవుతూనే ఉంటుందో, అదే విధంగా దాంతో అతడు సుఖంగానే ఉంటాడో, అదే విధంగా తనను తాను అప్పగించుకున్న వాడికి దైవానికి దైవం అంటే పరమాత్మకి, పరబ్రహ్మ స్వరూపానికి అప్పగించుకున్న వాడికి తన కర్మల యందలి బాధ్యత తనకు ఉండదు. ఎందుకంటే ఆ కర్మ తన కోసం చేయటం లేదు కదా, ఆదేశాన్ని అనుసరించి చేస్తూ ఉన్నాడు. ఎవరు ఆదేశించారో వారు కర్మకి బాధ్యులవుతారు. నిజానికి బ్రహ్మదేవుని యందలి కర్మ అకర్మ అవుతూ ఉన్నది. జై సద్గురు.